అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మేము రామతీర్థాలకు వెళ్ళామండి. ఇది విజయనగరం దగ్గర ఉన్నదండి. విజయనగరం దగ్గర నెల్లిమర్ల వెళ్ళాలండి. అక్కడ రామతీర్థాలు ఫస్ట్ గుంట అయితే కోనేరులో కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకొని దేవుడిది దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. అదేనండి రాములవారి గుడి. ఫస్ట్ అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని రాములవారి దర్శనానికి వెళ్ళామండి. ఇదైతే మనకి ఈ గుడి అయితే శివరాత్రిలో మంచిగా ఉంటుందండి. ఇక్కడికి చాలామంది వచ్చి వంటలు చేసుకొని తిని ఈ కొండ మీదే ఒకరోజు అంతా ఉండి అన్నీ చేసుకొని వెళ్తారంటండి. అంటే వాళ్ళకి మొక్కుబడులండి. రామతీర్థాలని శివరాత్రిలో జరుగుతుంటుంది. మేమైతే అలాగని ఏం మొక్కుబడి ఏం కాదండి, పిక్నిక్ కింద వేసుకున్నాం. రామతీర్థాలు అనేది ఎప్పుడూ చూడలేదు మేము, అందుకేనండి. ఇదైతే కింద గుడి అయిపోయింది కదండి దర్శనం. ఇప్పుడు పైన కొండ మీద గుడి, ఆ గుడికి వెళ్ళామండి. ఈ కొండ మీద అయితే చూడటం కొండ అయితే మేమైతే ఎక్కలేము అనుకున్నామండి. అంత మునుపు ఉంది, జారిపోతాం అని అనుకున్నాం కానీ అస్సలు జారిపోలేదండి. చాలా బాగుంది. మీరు ఎవరన్నా చూసారంటే కామెంట్ పెట్టండి, చూసింది లేనిది చెప్పండి. ఈ కొండ మీద అయితే సీతమ్మ వారిది చీర ఆరేసుకున్నది, ఆవిడ తలస్నానం చేసి కురులు అంటే ఇలాగ ఆరబెట్టుకున్నది ఆనవాళ్ళు ఉన్నాయండి. రుబ్బురోలు, శనకాల పత్రం అన్నీ కూడా ఉన్నాయండి. మేము అవన్నీ చూసాం. అవి అయితే మీకు చూపించలేదండి. అంటే మేము అన్నీ చూసి వాళ్ళు చూపించారు. మేము చూసినవి మీకు పెట్టడానికైతే మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ వీడియో. ఇందులోని మీరు దీన్ని ఎలా చూస్తారనేది ఇది చూడవలసిన ప్రదేశం అండి. ఎంతో బాగుంది. మేము ఈరోజు అయితే ఇక్కడికి వచ్చామండి. అందరం అంటే పాప, నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. పిక్నిక్ కింద వేసుకున్నాం. రామతీర్థాలు కూడా మేము ఎప్పుడు చూడలేదని. ఇదైతే పిల్లలకి ఉయ్యాల ఓపెన్ ఉయ్యాలంటే అండి మా హనీతో వెళ్ళింది. మేమందరం అక్కడ ఉన్నాం. మా అమ్మాయి అయితే ఉయ్యాల ఊపెత్తుందండి. ఇదైతే కొండండి. ఈ కొండ మీదే ఆవిడ చీర ఆరేసుకున్నది, పురులు ఆరేసుకున్నది ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయండి. సరే, బాయ్ అండి అందరికీ. మీకు ఈ వీడియో నచ్చింది కామెంట్లో పెట్టండి. నమస్తే అండి అందరికీ. తెచ్చాను పక్క నుంచి, అదొక ఆనందం. పిచ్చి పిచ్చి చేష్టలు అయ్యే ఉండాలి కూడా అంతే.